హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ముందు మనం శ్రేష్ఠ సంకల్పం చేయాలండి. అంతే కదా? అవునంటారా కాదంటారా? కేవలం నేను మాత్రమే బాగుండాలి అంటే అది స్వార్థపూరితం అవుతుందండి. అందరూ బాగుండాలి అంటే భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనం ప్రాప్తి చేసుకోగలుగుతాము. ఇక్కడైతే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇది నిన్నటి వ్లాగు. అది బ్లాక్ బ్లౌజ్ ఒకటి అవసరమైందండి. అన్నీ చినిగిపోయినాయి, పాత పడిపోయినాయి, అంటే కుట్లు ఊడిపోయి అలాగా కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి. అందుకని ఇది కట్ చేస్తున్నానండి. ఇదైతే లైనింగ్ క్లాత్ వేసి కుట్టుకోవాలండి. ఒక చీరది ఉండింది, దాన్ని తీసి లైనింగ్ క్లాత్ తీసుకొని వచ్చుకొని కుట్టుకుంటున్నానండి. అంటే కుట్టుకోలే, కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా మరి కామెంట్లో అడగండి లైవ్లో. మామూలుగా అయితే వ్లాగ్స్కి అయితే నాకు మీరు ఒక్క కామెంట్ కూడా పెట్టట్లేదు. ఎలాగుంది అమ్మ, వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, లేదా మీ వ్లాగ్ ఇలాగుంది అని కూడా ఒక కామెంట్ పెట్టట్లేదు. ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి కామెంట్స్. వ్లాగ్స్కి అయితే ఎలా ఉంది, నేనేం మార్పు చేసుకోవాలి అనేది మీరు చెప్పట్లేదు. నేను అడుగుతూ ఉంటే కూడా. ఇక్కడైతే పేపర్ పెట్టి కట్ చేసేస్తానండి నేను బ్లౌజ్ని. నా కొలత పేపర్ కట్ చేయించుకున్నాను. అంటే మా బ్రదర్ ఒక అన్నయ్య ఉన్నారు, టైలర్ అన్న. ఆ అన్న దగ్గర నేను కట్ చేయించుకొని ఇలాగ పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను. అంటే మీకు తెలీదా అంటే తెలుసండి, ఒకప్పటిది ఇప్పటిది చాలా మార్పు వచ్చేసినాయి కదా. అందుకని కొంచెం పెద్దరికంగా ఉండే విధంగా కుట్టుకోవాలని ఇలాగా పేపర్ కటింగ్ చేయించుకొని వచ్చాను. అది కట్ చేసుకుంటున్నాను, వీలున్నప్పుడు కుడదామని. అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ గోబీ ఫ్రైడ్ పకోడీ లాగా వేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. కార్న్ఫ్లోరు, మైదా కొద్దిగా అన్నీ కలిపి పెట్టేసి ఇంక వేరే పనికి వెళ్దాము అని ఇలాగ రెడీ చేస్తున్నానండి. మైదా అయితే ఈ ప్యాకెట్ సీల్ తీస్తున్నామేమో అని అందులో వంపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య నాకు మైండ్ ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదండి. ఒకటి చేయబోయి ఒకటి చేస్తున్నాను. మీరు కూడా అంతేనా? నేను మాత్రమే ఇలాగా, నాకు వయసు పైబడుతుందండి. నా లక్ష్యం ఏంటంటే వయసు పైబడిన నా ఆలోచనలు ఏంటంటే మైండ్ చురుగ్గా ఉండాలి అనేది నా అభిమతము. అయితే దానికి ఆపోజిట్గా చేస్తున్నాను. అయితే ఇంకటి నుంచి నేను కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలండి. ఇది ఒక గరం మసాలా కొద్దిగా వేశాను. ఆ కార్న్ఫ్లోరు, మైదా తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే సరిపడినంత సాల్ట్ వేశాను. అందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేం వేయట్లేదు ఇందులో. అన్నీ కలిపి పెట్టేసామనుకోండి, అందులో ఉండే తడితోనే ఇది వచ్చేస్తుంది. అంటే తడి అంటుకుంటుంది పౌడర్ అంతా కూడా. ఇలాగ కుదిపి పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్కి అంతా ఇది సెట్ అయిపోతుంది. పొడిలాడుతూ వచ్చేస్తుంది, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నీళ్లు వేసి కలిపినానంటే అది వేస్ట్ అయిపోతుందండి. అందుకని ఈ మధ్య 2 times, అంటే 2 సార్లు అలాగే ట్రై చేశాను. నేను ఎందుకో ఈ మధ్య ఇంగ్లీష్ మాటలు ఎక్కువైనట్టున్నాయి నాకు. మామూలుగానే మాట్లాడుతూ ఉంటాను. అంటే నాకు అహంకారంతో కాదు ఫ్రెండ్స్, పిల్లలకి నేర్పించి వచ్చిరాని ఇంగ్లీష్ అంతా మీ మీద ప్రయోగం చేస్తూ ఉంటాను. నేనైతే తెలుగు మాట్లాడడానికే ఇష్టపడతానండి, కానీ వాళ్ళకి నేర్పించిన ప్రభావం నన్ను వదిలిపోవట్లేదు. అది ఎంత ప్రయత్నం చేసినా మధ్యలో వచ్చేస్తుంది. చిన్నపిల్లలు అప్పటి నుంచి. నేనేం పెద్ద థాట్ రీడర్ని, అంటే అందరి గురించి ఆలోచించే దాన్ని అయితే కాదు. నన్ను నేను మార్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఎదుటి వాళ్ళకి ఏదన్నా చేయగలిగితే మంచి చేయాలి అనే ఆలోచనే నాది. ఇటుపక్క రైస్ కుక్కర్లు పెట్టేశాను. ఇదిగోండి, ఇది మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నానండి. రోజు పప్పు తిని బోర్ కొట్టేసింది. ఈరోజు పుల్లగా పచ్చడి చేద్దామని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే కొబ్బరి కూర ఉంటుంది కదా, దాంతో తురిమి పెట్టుకున్నాను. ఓకే. దాని తర్వాత దాంట్లో సాల్టు,
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అదిగోండి మిక్సీ జార్కి వేసి పెట్టాను పౌడర్ లాగా. మరీ మెత్తగా పౌడర్ వేయలేదు, కొద్దిగా ఫ్లేక్స్ కనపడే విధంగా ఉంచి తీసేసాను. ఇలాగా తురుము పచ్చళ్ళకి, అలా కొన్ని మునగాకు తాలింపుకి అలాగే ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసామనుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. అందులో పసుపు ఉప్పు కలిపాను తురిమిన మామిడికాయ తురుములో. ఇందులో పోపులో అయితే ఆవాలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను. అందులో ఇంగువ కావాలని ఇంగువ కోసం వెళ్ళానండి. అటుపక్క ఉంటాయి కబోర్డ్లో ఇంగువ అవన్నీ. ఒక్కొక్కసారి అన్నీ మర్చిపోతూ ఉంటానని చెప్పాను కదా. ఇదిగోండి కరివేపాకు ఈ చేతిలో పెట్టుకొని ఉన్నాను, సీజరు కరివేపాకు ఎప్పుడు వేయాలి అని ఆలోచిస్తే ఇందులో వేసామనుకోండి అంత స్టవ్ అంతా ఎగిరి పడుతుంది. అందుకని పచ్చడి మీద పెట్టేసి ఆ వేడిది ఎత్తి ఇందులో వంపుతున్నాను, పసుపు మీద, వీటి మీద, కరివేపాకు మీద. అలాగ వేసేసామనుకోండి ఆ వేడికి సెట్ అయిపోతాయి. అందులో వేసామనుకోండి అదన్నా స్టవ్ మీద ఉన్నంగా తిరగమూత గిన్నె అందులో వేసామంటే ఎగిరి చిట్టు అనంతా పైన పడుతుంది, స్టవ్ అంతా మళ్ళీ తుడుచుకోవాలి. ఇదిగోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. కొద్దిగా వేసేసి కలిపి పెట్టేసామనుకోండి, ఉప్పు వేసి ఉంటాం కదా, ఇంకా తడికి తిరగమూత వేడిగా వేసాం కదా, కలిపి కొంచెం 1-2 నిమిషాలు మూత పెట్టేసామంటే సెట్ అయిపోతుందండి. చాలా టేస్టీగా తురుము పచ్చడి రెడీ అయిపోతుంది. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో అన్నా లైవ్లో అన్నా చెప్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ మరి చిల్డ్రన్స్ ఎలాగైనా ఓకే. అలాగా కలిపి పెట్టేస్తే వేడి రైస్లోకి సూపర్గా ఉంటుందండి. టిఫిన్లో కూడా, దోశలోకి అయితే బాగుంటుంది, ఇడ్లీలోకి అయితే బాగోదనిపిస్తుంది నాకు. కొందరు తినేవాళ్ళు అయితే తింటూ ఉంటారు. మీరైతే ఎలా చేస్తారు ఈ తురుము పచ్చడి? నాకైతే మొదట్లో అంటే నేను నాకు పెళ్ళి కాని వయసులో తురుము పచ్చడి చేయమన్నారు మా అన్న వాళ్ళు. నేను అమ్మ నాన్న దగ్గర పెరగలేదండి, అన్న వదిన దగ్గర పెరిగాను. వదిన ఊరు వెళ్ళారు, ఆ టైంలో పుదీనా తురుము పచ్చడి చేయమ్మా అని అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనేం చేశాను, అన్నీ మిక్సీకి రోట్లో దంచేసి ఎండుమిర్చి ఇవన్నీ మామిడికాయ అన్నీ దంచేసి పోపు పెట్టి అందులో వేసి ముద్దగా ఉడకబెట్టేసి కప్పులో తీసి పెట్టాను. అన్నయ్య వచ్చారు, ఏదమ్మా పచ్చడి చేసావా తీసుకురా అన్నారు. చేసిన అన్న అనేసి తీసుకోబోయాడు, పెట్టా. ఒకటే నవ్వులు అన్నయ్యకి. నాకేమో ఉడుకుమోత్తనము. అన్నయ్య మరి ఏంటమ్మా ఇలా చేసావంటే, ఇంకంతే కదా చేసేది పచ్చడి అని నాకు తెలియదు కదా. అలాగ ప్రయోగాలన్నీ మా అన్న వాళ్ళ మీద చేసేదాన్నండి నేను. వచ్చిరాన్ని ప్రయోగాలు. ఇంతకుముందు ఒక చిన్న అన్నయ్య గురించి, రెండో అన్నయ్య గురించి ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు ఈ పెద్ద అన్నయ్య గురించి చెప్తున్నాను. అలాగ అయిపోయేవండి. చిన్ననాటి రోజులంతా ఒక తీపి గుర్తుల్లాగా. మా అన్న వాళ్ళే నాకు టీచరు. అమ్మ నాన్న లేరండి, నేను చిన్నప్పుడే చనిపోయినారు. అమ్మ ఉన్నా కానీ కోడళ్ళతో కొడుకులతో ఇమ్మడలేక తను వాళ్ళ తమ్ముడోళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. నేనైతే సేఫ్టీగా అన్నయ్యల దగ్గర ఉండేదాన్ని. ఇదిగోండి గోబీ వేస్తున్నాను, దానికి సైడ్ డిష్గా వేడి గోబీ రెడీ. కలిపి పెట్టున్నాను కదా, 1/2 అవర్ 45 మినిట్స్ పైనే అయింది. ఇదైతే ఇంకంతా లాంగ్గా ఎందుకు, లెంగ్తీ వీడియో ఎందుకు అనేసి షార్ట్ చేసి ఇది ఫ్రై చేసిందే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. పుల్లగా పచ్చడి, పెరుగు, అలాగే ఈ గోబీ సైడ్ డిష్గా. సో యమ్మీ అండి. మీరైతే ఏం చేసుకున్నారు లంచ్లోకి? నేనైతే ఇదే ప్రిపేర్ చేశాను ఈరోజు. సాంబార్ చేద్దాము, బెంగళూరు వంకాయ, చీమ వంకాయ అంటారు కదా, అది తీసి బయట పెట్టాను సాంబార్ చేద్దామని. మళ్ళా నచ్చల, రోజు పప్పు తినబుద్ధి కావట్లేదే అని ఇంకా ఇలా ప్రిపేర్ చేశాను. 2వ ట్రిప్ వేస్తున్నాను, కొద్దిగానే వేశాను. ఇంకా అందుకని చాలదేమో అని 2వ ట్రిప్ కొద్దిగా వేశాను. ఇది రెడీ అయిపోయింది. రైస్ పెట్టుకొని 2 కుక్కర్లు అని చెప్పాను కదా, ఒకటైతే దంపుడు బియ్యము, ఒకటైతే మామూలు బియ్యము, 2 రకాల రైస్ చేశాను.
ఇంకా అదే వడ్డించుకొని తినేస్తే ఈ రోజుకి అయిపోతుందండి. నచ్చినట్లయితే వ్లాగ్ ఒక లైక్ ప్లీజ్.